అందరికీ నమస్కారం. నా పేరు చెరుకూరు శ్రీనివాస్. సహభావన టౌన్షిప్ సి బ్లాక్ ప్రెసిడెంట్గా ఉన్నాను. గత 8 నెలల క్రితం జరిగినటువంటి ఎలక్షన్స్లో గెలుపొందడం జరిగింది. మా ప్యానెల్ మొత్తం కూడా గెలుపొందడం జరిగింది. వచ్చిన తర్వాత కొన్ని ఏవైతే మనము కావలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అట్లాగనే శుభ్రత కానీ, అట్లాగనే సెక్యూరిటీ పరంగా కానీ, ఇంకేవైతే మనకి నీళ్ళు సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి మనం పని చేసుకుంటూ పోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం సీసీ కెమెరాలు అంటే ప్రతి లిఫ్ట్లో కూడా సీసీ కెమెరాలు అనేవి భద్రత కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలామందికి కొంచెం వేరేగా కార్యక్రమాలు చేయకుండా అది అరికట్టగలిగాం మనం. అట్లాగనే సెల్లార్లో ఏదైతే మనం కార్ పార్కింగ్ చేయడం కోసం ఇంతకుముందు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మా కమిటీ మెంబర్స్ అందరం కలిసి బాగా శుభ్రం చేయడం జరిగింది. ఒక 15 రోజులు పట్టింది అదంతా క్లీన్ చేయడం కోసం. ఇప్పుడు సెల్లార్లో కూడా వెహికల్స్ అనేవి వెళ్ళటం జరుగుతూ ఉంది. అట్లాగనే గతంలో నీటి సమస్య బాగా ఉండేది. కొన్ని మనం షార్ట్అవుట్ చేసేసి రెగ్యులర్గా నీళ్ళు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటివరకు కూడా దేవుడి దేవాలయం ఇంతప్పటికీ బ్రేక్ అయితే రాలేదు. దాన్ని కూడా మనం ఛేదించడం జరిగింది. అట్లాగనే వీధి లైట్లు ఈ మధ్యకాలంలో మనం కూడా లైటింగ్ పూర్తి స్థాయిలో ఉండాలి కాబట్టి వీధి లైట్లు కూడా మనం వేయించడం జరిగింది. అట్లాగనే మన నీటి అనేది శుభ్రతగా ఉండటం కోసం ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ట్యాంకులను కూడా క్లీన్ చేయటం, అట్లాగనే ప్రతి టవర్ చుట్టూతా మనం ఏదైతే చిన్న చిన్న గుంతలు ఉన్నాయో వాటిని కూడా ఒక త్వరితగతిన పూర్తి చేసి మంచిగా చేయటం కూడా జరిగింది. అట్లాగనే మన గేట్ ఏదైతే మనం గేట్ వైపు బయట భాగాన్ని ఏదైతే ఉందో దాన్ని కూడా శుభ్రం చేసాం. అట్లానే సెక్యూరిటీ పరంగా కూడా మనము సెక్యూరిటీని కూడా మనం పెంచడం జరిగింది. ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉన్నాము. ఇంకా కొన్ని పనులు మనం చేయాల్సి ఉంది. వాటిని కూడా మనం చేస్తామనేది మేము అనుకొని ముందుకెళ్తా ఉన్నాం. ప్రతి నెల మనం ఈసీ మీటింగ్ పెట్టుకొని ఆ ఈసీ మీటింగ్లో ఏమేం పనులు చేయాలనే దాని మీద మేము కసరత్తు చేసేసి వాటిని ఆ నెలలో పూర్తి చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. అట్లానే ఒక జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టాము. మళ్ళీ నెక్స్ట్ ఎవ్రీ 6 monthsకి మేము పెట్టే అవకాశం ఉంటుంది. అది అట్లా మేము పెట్టుకొని ఆ ప్రజలందరితో మమేకమయ్యి మేము ముందుకెళ్తా ఉన్నాం. అట్లానే ఉత్సవాల విషయం చూసుకున్నట్లయితే మనం వినాయక ఉత్సవాలు కానివ్వండి, లేకపోతే అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా బ్రహ్మాండంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అట్లానే మా కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో కలిసి చాలా బ్రహ్మాండంగా విజయవంతంగా చేయడం జరిగింది. అట్లానే ఇక్కడ జరిగే ఏ పండగ అయినా కానీ పండగ వాతావరణంతో చాలా బాగా ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజలందరికీ, కుటుంబ సభ్యులందరికీ. అట్లాగనే మనకి పోలీసు రిలేటెడ్ సంబంధించి మహిళల రక్షణ కోసం అని చెప్పేసి మహిళా వింగ్ ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. అట్లా పోలీసు వారితో కూడా మమేకమయ్యి ఇక్కడ ఏదైతే రక్షణ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఇంతకుముందు ఏవైతే చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రతి టవర్లో కూడా ఇంతకుముందు బ్యాచిలర్స్ ఎక్కువ ఉండేటటువంటి వాళ్ళను కూడా మనం షార్ట్అవుట్ చేసేసి ఎక్కువ ఫ్యామిలీస్కి ఇవ్వని చెప్పేసి మొన్న మధ్యనే మనం సర్వే కూడా చేసేసి చాలామందికి తెలియచేయడం జరిగింది. ఇంకా కొన్ని పనులు మనం చేయాల్సిన ఏవైతే ఉన్నాయో ప్రతి నెల నిర్ణయం తీసుకుని అవి చేయడం కోసం ముందుకెళ్దామని ఆలోచిస్తూ ఉన్నాం. ఈరోజు మా టౌన్షిప్కు వచ్చినటువంటి అలా మాకు సహకరిస్తున్నటువంటి తానాజీ వాయిస్ ఆఫ్ తానాజీ పాటిల్ ఛానల్కు ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం.